తరతరాలుగా తాతల కాలం నుండి ప్రేమ విషయంలో గొడవ స్టార్ట్ అయ్యి శత్రువులుగా మారిన వంశంలోనే మన హీరో హీరోయిన్లు పుడతారు. అలా వాళ్ళు చిన్నగున్నప్పటి నుండే ఒకరంటే ఒకరు పడక ఒకరినొకరు ద్వేషించుకుంటూనే పెద్దవుతారు. హీరో హీరోయిన్ల ఇద్దరి పేర్లు ఒకటే అవ్వడంతో వాళ్ళు చిన్నగున్నప్పటి నుండి ఒకే వస్తువు కావాలంటూ గొడవ పడుతూ ఉంటారు. అది చిన్న బొమ్మ నుండి పెద్దయ్యాక క్లాస్లో టాపర్ అవ్వడం వరకు. అలా చిన్నగున్నప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దగా అయిన తర్వాత బెట్టింగుల్లాగా మారతాయి. ఆ క్రమంలో వాళ్ళిద్దరికి కూడా తెలియకుండా ఒకరంటే ఒకరికి ఇష్టం మొదలవుతుంది. కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళు విడిపోతారు. అలా శత్రువుల్లా మారిన వీళ్ళిద్దరు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవాల్సి వస్తుంది. వాళ్ళు చదువుకున్న స్కూల్లోనే గేమ్స్ టీచర్ లాగా హీరోయిన్ ఆ స్కూల్ని హీరోయిన్ వాళ్ళ తాత దగ్గర నుండి కొని ఆ స్కూల్కి కొత్త డీన్ లాగా హీరో వస్తాడు. వాళ్ళ తాత కోరిక మేరకు ఆ ఊర్లో వాళ్ళ స్కూల్ని అలానే ఉంచాలి అని హీరోయిన్, వాళ్ళ నాన్న కోరిక మేరకు ఆ స్కూల్ మొత్తాన్ని పడగొట్టేసి అక్కడ ఒక గోల్ఫ్ కోర్స్ని కట్టాలి అంటూ హీరో. అలా ఇద్దరు మళ్ళీ గొడవ పడ్డం స్టార్ట్ చేస్తారు. అలా ఒకరోజు తాగిన మత్తులో మళ్ళీ ఒక బెట్టింగ్ కట్టుకుంటారు. వాళ్ళ స్కూల్ గార్డెన్లో ఉండే ఒక చెట్టుకి కొన్ని సంవత్సరాల నుండి పూలు అస్సలు రావట్లేదు. ఆ చెట్టుకు కనుక పూలు వస్తే నువ్వు నన్ను డేట్ చేయాలి అంటూ హీరో ఒక బెట్ కాస్తాడు. ఆ చెట్టుకి పూలు రాకపోతే మాత్రం నువ్వు ఈ స్కూల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని హీరోయిన్ కూడా చెప్పడంతో ఇద్దరు బెట్టు కొప్పుకుంటారు. పాస్ట్లో వీళ్ళిద్దరికీ బ్రేకప్ జరిగినప్పుడు అలా బ్రేకప్ చెప్పింది హీరోయిన్ కాబట్టి హీరో చాలా బాధపడింటాడు. అదే మనసులో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు హీరోయిన్కి తను బ్రేకప్ చెప్పాలని అనుకునే డేట్ చేయమని అంటున్నాడా, లేకపోతే వాళ్ళ మనసులో వాళ్ళకు కూడా తెలియకుండా దాగున్న ప్రేమే కారణమా అనేది తెలుసుకోవడానికి కింద ప్లే బటన్ పక్కన ఈ ఫుల్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది. దాంతోపాటు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి వీడియో చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి.